ముందుగా యాదవ్ విజన్ యాజమాన్యం కిరణ్ యాదవ్ గారికి అలాగే వారి సిబ్బందికి గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం తరఫున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ రేపు 26వ తేదీన కొమ్రవెల్లి మల్లన్న దేవస్థానంలో ఇనాగ్రేషన్కు సిద్ధంగా ఉన్న రైల్వే స్టేషన్కు యాదవ సోదరి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. కొమ్రవెల్లి మల్లన్నకు ఎక్కువ యాదవ, కుర్మ మరియు బీసీ సామాజిక వర్గ కులస్తులు ఆ టెంపుల్కు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి వాళ్ళ ప్రజల ప్రయాణ సౌకర్యార్థం ఈ ఏర్పాటు చేసినందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయ కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పేద మధ్యతరగతి కుటుంబీకులు ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి కొమ్రవెల్లి మల్లన్నకు రైలు ప్రయాణం ఉంటుంది కాబట్టి పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు ప్రయాణ సౌకర్యార్థము మనకు ప్రయాణంలో కానీ తొందరగా సమయం అయిపోతుంది. మల్లన్న స్వామి టెంపుల్కు 2 కిలోమీటర్ల దగ్గరనే ఈ రైల్వే స్టేషన్ పెద్ద ఘనంగా ఏర్పాటు చేసిండ్రు. చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ రోజు కూడా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. భక్తులందరికీ నమస్కారం. కొమ్రవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన భక్తులందరూ కూడా రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి అదేవిధంగా మల్లన్న దర్శనానికి రావాల్సిందిగా యాదవ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. గత అనేక సంవత్సరాల నుంచి కొమ్రవెల్లికి పోతున్నటువంటి యాదవ పెద్దలందరూ కూడా అక్కడ ఉన్న సమస్యలను చూసి కేంద్ర మంత్రివర్యుల వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొత్త అక్కడ రైల్వే స్టేషన్ కావాలని, తక్కువ ఖర్చుతో అన్ని సౌకర్యాలు కల్పించి ఒక రైల్వే స్టేషన్ ఇక్కడ వచ్చినట్టయితే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలందరూ కూడా వస్తారని మా యాదవ పెద్దలందరూ కూడా ఆయనకు విన్నవించగా ఆ వినతి పత్రాన్ని స్వీకరించి ఈరోజు కార్యాచరణలోకి తేవడం జరిగింది. అందులో భాగంగానే 26వ తేదీ నాడు ప్రారంభోత్సవం కానున్న రైల్వే స్టేషన్కు కేంద్ర ప్రముఖులు, రాష్ట్ర ప్రముఖులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి యాదవ పెద్దలు, యాదవ కులస్తులు, భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ కేవలం 20 రూపాయల ఛార్జీతోనే హైదరాబాద్ నుండి కొమ్రవెల్లికి పోయే సౌకర్యం ఏర్పరచడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం అందరము మధ్యతరగతి ప్రజలకు, పేద తరగతి ప్రజలకు అందరికీ కూడా తెలియజెప్పి అందరూ కూడా అన్ని సౌకర్యాలు పొందుతూ తక్కువ ఖర్చుతో కొమ్రవెల్లి చేరుకొని తమ భక్తిని చాటుకోవాల్సిందిగా, కొమ్రవెల్లికి తరచూ వెళ్ళి మల్లన్న దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతూ జై కొమ్రవెల్లి మల్లన్నకి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొమ్రవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం కాబోతుంది. మల్లన్న భక్తులకు, యాదవ్ బంధుమిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క శుభవార్త. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న తేదీ 26వ తారీఖు నాడు జరగబోయే రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్కు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని యాదవ్ సంఘం తరపు నుంచి, గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం నుంచి కోరుతున్నాం. జై యాదవ్, జై మాధవ్. జై బోలో శ్రీ కొమ్రవెల్లి మల్లన్నకి జై. ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కన్న ఈరోజు నిజంగా నిజమై కాబోతుంది. కొమ్రవెల్లి రైల్వే స్టేషన్ 26 తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవం సిద్ధంగా ఉన్నది. ఆ రోజు మన భక్తులందరూ రావాల్సిందిగా కోరుతూ, గతంలో మన ప్రధానమంత్రి సడక్ యోజన కింద అటల్ బిహారీ వాజ్పేయి గారు రోడ్ లేని సమయంలో సడక్ యోజన కింద గుడి దాకా తీసుకొచ్చిన ఘనత ఆ రోజు అటల్ బిహారీ గారిది ఉంటే, ఈరోజు సామాన్య ప్రజలకు, గరీబ్ భక్తులకు అందరికీ సౌకర్యం కల్పించిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రైల్లో ఉంటే ప్రతి ఒక్కళ్ళు భక్తులకు సౌకర్యం కలుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మన కిషన్ రెడ్డి గారి చలువ వల్ల, కిషన్ రెడ్డి గారి శ్రమ వల్ల ఈ యొక్క రైల్వే స్టేషన్ సాధించి ఈ యొక్క ప్రారంభోత్సవానికి రెడీ అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారికి. 26వ తారీఖు ఏదైతే కొమ్రవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి యాదవ సోదరులు, అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి కులస్తులు కూడా కొమ్రవెల్లికి వస్తుంటారు. భక్తులందరికీ కూడా సౌకర్యం కలిగిస్తున్న ఈ ట్రైన్కు అందరూ కూడా ప్రారంభోత్సవంకు రావాలని మేము ప్రజలను కోరుతున్నాము. అలాగే ఏదైతే 26వ తారీఖు నాడు మేము మా యాదవ సోదరులందరికీ కూడా మేము సమాచారం పంపించాము.
అందరం కూడా పరేడ్ గ్రౌండ్ నుంచి మేము ఒక ర్యాలీగా బయలుదేరి కొమరెల్లి మల్లన్నను దర్శించుకొని ఆ తర్వాత రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. అక్కడికి ఆ ర్యాలీలో మా మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ఆ ర్యాలీలో పాల్గొంటాడు. అక్కడ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత అదే ట్రైన్లో మా కిషన్ రెడ్డి గారి ఒక ఆశ ఏంటంటే ఎవరైతే భక్తులు రెగ్యులర్గా పోతుంటారో వాళ్ళందరూ కూడా ముందు ఆ ట్రైన్లో అడుగు పెట్టాలని ఆయన ఒక కోరిక. ఆయన మా అందరికీ కూడా చెప్పాడు ఏంటంటే మనం కార్లలో వెళ్ళి వచ్చేటప్పుడు అదే ట్రైన్లో సికింద్రాబాద్ కూడా అందరం వద్దామని మా కిషన్ రెడ్డి గారు చెప్పడం వల్ల మేము కూడా మా భక్తులకు కానీ ప్రజలందరికీ కూడా మా యాదవ్ సోదరులు, కుర్మ సోదరులు, ఇంకా విభిన్న కులాల వాళ్ళు కూడా అక్కడ వస్తుంటారు. వాళ్ళందరినీ కూడా ఆ రోజు ప్రారంభోత్సవంకి రావాలని కోరుచున్నాం. భక్తులందరికీ నమస్కారం. ఈ నెల 26వ తేదీ నాడు కుమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మనమందరం కూడా కలిసిమెలిసి మల్లన్న దర్శనం చేసుకొని రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా మనవి. గత అనేక సంవత్సరం నుండి యాదవ పెద్దలు, యాదవులందరూ కూడా మల్లన్న దర్శనం చేసుకొని అక్కడ ఉంటారు. అదేవిధంగా అక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారికి గత అనేక సంవత్సరాల నుండి విన్నవించడం జరిగింది. అందులో భాగంగానే కిషన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సదుపయోగాన్ని, ఈ యొక్క సౌకర్యాలన్నింటినీ కూడా సదుపయోగం చేసుకోవాల్సిందిగా భక్తులందరికీ మనవి చేస్తూ 26వ తేదీ నాడు పొద్దున 11 గంటలకు మనం అందరం కూడా పరేడ్ గ్రౌండ్ దగ్గర మనం అందరం కూడా అక్కడ అందరం చేరుకొని అక్కడ అందరం గుమిగూడి అందరం కలిసి మల్లన్న దేవస్థానానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఆ తర్వాత రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యి ఆ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ మనవి. అదేవిధంగా ఈ యొక్క రైలు యొక్క ఛార్జ్ కూడా అతి తక్కువగా ఉంది. సికింద్రాబాద్ నుండి కుమరవెల్లి స్టేషన్ వరకు కేవలం 20 రూపాయలు మాత్రమే ఉంది. కాబట్టి ప్రజలకందరికీ, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఎవరెవరైతే కుమరెల్లి మల్లన్నకు దేవస్థానానికి పోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా మనవంతు కర్తవ్యంగా మనమందరం తెలియజేయాలని తెలియజేస్తూ మనమందరం కూడా కలిసికట్టుగా అక్కడికి వెళ్ళి, ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందింది కాదు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇది ఒక ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన విషయం కాబట్టి, ఇది భక్తికి సంబంధించిన విషయము, భగవంతునికి సంబంధించిన విషయం కాబట్టి మనమందరం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులందరూ కూడా రైల్వే స్టేషన్కు కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ రావడం జరుగుతుంది. అదేవిధంగా మల్లన్న దర్శనానికి కూడా యాదవ ప్రముఖులు అందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం అందరము ఒక దగ్గర మనం కలిసి మన యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని సమాజానికి చాటు చెప్పుదాం. మన యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలని తెలియజేస్తూ జై యాదవ్, జై మాధవ్. మల్లన్న భక్తులందరికీ కూడా ఒక శుభవార్త. 26వ తారీఖు నాడు కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ కాబోతుంది. కావున నేను యాదవ్ సంఘం అధ్యక్షుని కాబట్టి యాదవ్ బంధుమిత్ర అందరితో ఒక కోరిక, ఆ రోజు 26వ తారీఖు నాడు సికింద్రాబాద్ ప్లే గ్రౌండ్కు 10:30కు అందరూ అక్కడ అధిక సంఖ్యలో వచ్చి అందరం కూడా ఆడికెళ్ళి మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మనతో పాటు ర్యాలీలో పాల్గొంటారు. కాబట్టి భక్తులందరితో మనవి, అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఆ ర్యాలీలో పాల్గొని కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్కు వెళ్ళి ఇనాగ్రేషన్ జరుగుతుంది. దాని తర్వాత అదే ట్రైన్లో మనమందరం కూడా ఎవరు వస్తే వాళ్ళందరూ కూడా ఫ్రీగా కిషన్ రెడ్డితో పాటు భక్తులందరూ కూడా రావాల్సిందిగా మనవి. అదేవిధంగా యాదవ్ బంధువులే కాకుండా అగ్ర కులాలు అందరికి కూడా, మల్లన్న భక్తులందరికీ కూడా ఇదే వినపం, అందరూ కూడా అధిక సంఖ్యలో రావాలని కోరుచున్నాం. జై యాదవ్, జై మాధవ్. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఇంకా సౌకర్యం కల్పించాలంటే ట్రాన్స్పోర్ట్ ఉండాలి, బస్సులు కానీ, ఫ్లైట్లు కానీ, ట్రైన్ కానీ. ఈ విధంగా ఈరోజు
సిద్దిపేట పోయే మార్గంలో మన పుణ్యక్షేత్రమైన మల్లన్న గుడి, కొమ్రెల్లి మల్లన్న గుడికి ఒక రైల్వే జంక్షన్ కొత్తగా ఏర్పడ్డది. పాత రినోవేషన్ స్టేషన్స్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ ఒక రైల్వే జంక్షన్ కొత్తగా ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి దీనికి మన కిషన్ రెడ్డి గారు, కేంద్ర క్యాబినెట్ మంత్రి గారు చొరవ వల్ల, ఆయన కష్టం వల్ల గత 2 సంవత్సరాల క్రితము అక్కడ స్టాఫ్ కానీ, ఇక్కడ సంఘాలు కానీ, మన హిందూ బంధువులు అందరూ ఇక్కడ జీఎం తోటి మీటింగ్ అయితే కిషన్ రెడ్డి గారికి విన్నపం లెటర్ ఇస్తే వారు ఎంబడే స్పందించి వితిన్ 6 నెలల లోపల దానికి స్పందించి శాంక్షన్ చేయించిండు. గత 2 సంవత్సరాల క్రితం మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారి చేతుల మీదుగా భూమి పూజ అయితే మళ్ళీ వితిన్ 2 సంవత్సరంలో రైల్వే జంక్షన్ రెడీ అయిపోయింది. రేపు 26 తారీఖు నాడు ప్రారంభోత్సవం జరుగుతుంది. మల్లన్న భక్తులు ఎప్పుడైనా సంవత్సరానికి 41 రోజు దీక్ష ఉంటారు. 7 వారాలు చేసి సట్టి అంటే మల్లన్న భక్తులకు 41 రోజులు. మల్లన్న భక్తులు డిసెంబర్ 14 నుంచి స్టార్ట్ అవుతే అక్కడ తొలి బోనం మన మల్లన్నకు ఎక్కించి అక్కడ కొండపోషమ్మ అక్కడ దర్శనం చేసుకొని ఆ రోజు సేదు ఇడుస్తారు, అంటే మంచి ఒక్క పొద్దులు ఇడుస్తారు. లేకుంటే అప్పటిదాకా మల్లన్న గుడి దర్శనం చేసుకునే దాకా 41 రోజు దీక్ష అనేది కొనసాగుతుంది. ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని గ్రహించి మన కేంద్ర మంత్రి వర్యులు ఎంబడై అందరికీ సౌకర్యం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారికి. 26 తారీఖు నాడు హిందూ బంధువులు అందరూ ప్రత్యేకంగా వచ్చి ఈ యొక్క గ్రాండ్ ఓపెనింగ్కు సక్సెస్ చేసి మల్లన్న దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము.